హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో టేస్టీ వెజ్ బిర్యానీ అండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఈజీగా కుక్కర్లో వెజ్ బిర్యానీ చేసుకోవచ్చండి. వెజ్ బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా నేను ముందుగానే తయారు చేసి పెట్టుకుంటున్నానండి. బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బఠానీ, అలాగే గరం మసాలా కూడా తీసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 అనాస పువ్వు, 3 మరాఠీ మొగ్గ, చిన్న దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలండి. జాపత్రి ఒకసారి కలుపుకున్నాక సన్నగా పొడిగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బంగాళదుంప, బఠానీ, క్యారెట్ వేసుకుని వేయించుకోవాలండి. బఠానీని బాగా వాష్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకుని జీడిపప్పు కూడా కొంచెం వేసుకుని వేయించుకోవాలండి. వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. మీరు కావాలంటే ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు క్యారేజీ బాక్స్కి ఇలా వెజ్ బిర్యానీ చేసుకోవచ్చండి. వెజిటబుల్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, కరెక్ట్గా వేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ని 3 సార్లు వాష్ చేసి ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టానండి. కొంతమంది పిల్లలు అన్ని రకాల వెజిటబుల్స్ తినరండి. ఇలా బిర్యానీలో వేసి చేస్తే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారండి. నేను ఇక్కడ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. తగినంత వేసుకోవాలండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. నేను గరం మసాలా పొడి కూడా తక్కువగానే వేసానండి, ఎండాకాలం కదా. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు వేసానండి. ఎండాకాలం కదండి, స్పైసెస్ ఎక్కువగా తినకూడదు, అందుకే నేను తక్కువగా స్పైసెస్ వేసాను. పెరుగు కూడా వేసానండి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. నేను 1 గ్లాస్ రైస్కి కొంచెం తగ్గించి తీసుకున్నాను, అందుకే వాటర్ కూడా కొంచెం తగ్గించి వేసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి. బియ్యం వేసాక ఒకసారి కలుపుకొని కొంచెం పొంగు వచ్చాక మూత పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకోవాలండి. ఇలా పొంగు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకోవాలి. మీడియంలోనే పెట్టి ఉడికించాలండి. రెండు విజిల్లు వచ్చేసి ఇప్పుడు ప్రెషర్ పోయాక మూత తీసాను. ఒకసారి బిర్యానీ మొత్తం కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంది బిర్యానీ. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేస్తున్నాను. పక్కన రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంక టేస్ట్ సూపర్గా ఉంటుందండి. వెజిటేబుల్స్ చూడడానికి నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.